కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, యాంకర్ శ్యామల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేశారని అన్నారు. 2029 ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని, అందుకోసం ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల జగన్ను సీఎం చేసేందుకు మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అనే క్యాంపెయిన్ను మొదలుపెట్టారు. బాణ సంచాలతో, మోటార్ సైకిల్ ర్యాలీలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, కృతజ్ఞతలను తెలియజేస్తున్నా. సింపుల్ గా చెప్పాలంటే ఈ 6 నెలల కాలంలోనే ఆంధ్ర రాష్ట్రం ఏమి అభిప్రాయానికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి సూపర్, చంద్రబాబు నాయుడు చీటర్, పవన్ కళ్యాణ్ జోకర్ అనే అభిప్రాయానికి ఈ రాష్ట్రం వచ్చింది. దానికి చక్కటి ఉదాహరణనే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మారుమూల తాండాలలో, దళిత వాడలలో, వాడవాడలే కాకుండా గ్రామ గ్రామాలలో, మండలాలలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో, అదేవిధంగా రాష్ట్రం నలుదిక్కుల్లోనే కాదు దేశ విదేశాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారంటే అది ఆయన పరిపాలన దక్షతకు, ఆయన ఆ రోజు 5 సంవత్సరాలు ఆయన పరిపాలనకు చక్కటి నిదర్శనం ఈ కార్యక్రమం అనేది నేను చెప్పక తప్పదు. మిత్రులారా, ఈ 6 నెలల కాలంలోనే రైతులకు భరోసా లేకుండా పోయింది, నిరుద్యోగులకు బుద్ధి లేకుండా పోయింది, మహిళలకు భద్రత లేకుండా పోయింది, ప్రత్యేక హోదాను పార్లమెంటులో అవుతా ఉన్నా దిక్కేలేవు, పరిశ్రమలు రాకపోయే చంద్రబాబు నాయుడు నువ్వు పోకపోతే. అయ్యా, మీరు వైట్ కలర్ అఫైడర్స్ తో, ఎల్లో కలర్ మీడియాతో, రెడ్ కలర్ బుక్తో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. మీ తప్పులు ఏమి ఉండవు, మీ పుట్ట బెదిరింపులకు, మీ తప్పుడు కేసులకు, మీ అక్రమ అరెస్టులకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అల్లరి బల్లరు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఈ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి కార్యకర్తకు, ప్రతి లీడర్కు నేను విజయం తెలియజేస్తున్నా. మన అదృష్టవశాత్తు ఎన్నికలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన ప్రాంతము మనకు సంబంధించినటువంటి ఇది పక్క రాష్ట్రం అయినప్పటికీ కూడా ఎంతో అభిమానంతో ఇక్కడ రక్తదాన శిబిరాలు అరేంజ్ చేయడం అయితేనేమి, అన్నదానాలు అరేంజ్ చేయడం అయితేనేమి, ఇలాగ భారీగా కేక్ కటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మన దేశంలో ఎవరు కూడా ఇంత ప్రజాదరణ పొందింటారు. ఈరోజు ఆయన ఒక సంక్షేమమే చేశాడు, మిగిలిన ఏం చేయలేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మీరంతా చదువుకున్నటువంటి యువత,
మీరంతా కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రానికి ఏం చేశారు అని చెప్పి ఆర్బీఐ లాంటి వెబ్సైట్స్ లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి అనేక రకాలైనటువంటి ఏవైతే సిఎస్ క్యాగ్ రిపోర్ట్స్ ఉంటాయో అన్ని రిపోర్ట్స్ ఒకసారి చదివితే ఆ రాష్ట్రాన్ని ఎన్ని రకాల ముందుకు తీసుకెళ్లాడో మనకే అర్థమవుతుంది. ఒక యువతకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో అయితేనేమి, రాష్ట్రం బాగుండాలని చెప్పి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ ఉండాలని చెప్పి ఆలోచన చేయడం అయితేనేమి, నిర్మాణ రంగంలో అయితేనేమి, అన్ని రంగాలలో కూడా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లింటే ఓరలేని కొన్ని శక్తులు మనకు ప్రజాబలం ఉంది, కానీ మనకు మోసగించే తత్వం లేదు మన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు. వాళ్ళు దాన్నే నమ్ముకొని దుష్ప్రచారం చేసి, దొంగగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేయాలని ప్రయత్నం చేసి దొంగగా ఈ వేపదారులో ఒక దారిలో విజయం సాధించవచ్చు. కానీ మరొక్కసారి మీ అందరూ అన్నతో తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా చేతులు జోడించి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ